కొండల్లో ఈ మిట్ట పొలాల ఈ మప్పు ఈ మాపు ఈ మాకి నేనుండి పోనా ఈ ముసుగులోనే కలిసిపోనా गुरुर्देवो महेश्वरः गुरु साक्षात् परब्रह्मा तस्मै श्री गुरवे नमः। ఓం ఈశ్వర, నీవు అనంతుడవు, అనుపమానుడవు. ఆకాశము వలె నిండి గాలి వలె వ్యాపించి భూమి వలె చరాచర భూతకోటిని మోయుచున్నాడవు. సూర్యుని వలె జగజ్జాలములను వెలిగించుచున్నాడవు. నీకంటే ఘనులుగాని పూజ్యులుగాని పవిత్రులుగాని ఎవ్వరునూ లేరు. ఓ స్వామి, నీ మహిమ, నీ శక్తి, నీ వైశాల్యము, నీ లోతు, నీ సర్వజ్ఞత్వము తెలిసిన వారెవరునూ లేరు. నీవు సృష్టి స్థితి లయములకు మూలమై జ్ఞాన అజ్ఞానములు కలిమిలేములు ఘనాధికములు బంధమోక్షములకతీతమైన నీ నిజతేజము ఎల్ల మానవ జీవకోటికిని ఆధారభూతమై ప్రకాశించుచున్నది. ఓ స్వామి, నిన్ను నమ్మినవారు నశించరు. నిన్ను ధ్యానించువారికి దుఃఖములు లేవు. నిన్ను మనస్సులో నుంచి వారికి భయము లేదు. మేము పామరులము, దీనులము, నీవే దిక్కని నమ్మియున్న భక్తులము. మా భారము కర్ణధారుని వలె నీపై వేసికొని మమ్ము మాయలయందును పాపములయందును హింసలయందును పోనీయక నీ తత్ప్రతిపాదకంబైన మహావిశ్వమునందు సర్వదా నిలిపి నీ దయయను సర్వసేచనమున మమ్ము పునరుద్ధరించి మా కష్టములను దీర్చి మా అజ్ఞానమనే చీకటిని తొలగించి మా పొరపాట్లు మన్నించి మమ్ము అన్ని విధాలా కాపాడి సంరక్షింపుము తండ్రి. నీవు కరుణాళుడవు, దయాళుడవు, దీన రక్షకుడవు, దేవాధిదేవుడవు, సచ్చిదానంద స్వరూపుడవు, ఈశ్వరుడవు.
నీకు మా నమస్సులగునుగాక. నమస్తే 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 నమః. ఓం శాంతి శాంతి శాంతి. నాగలాపల్లి ఉప్పరగూడెం మరియు పరిసర గ్రామాల సభ్యులందరికీ కూడా నమస్కారం. ఈ రోజున స్వామి మన నాగలాపల్లి ఉప్పరగూడెంకి వచ్చారు అంటే అది ఎంతో అదృష్టం. ఎందుకంటే ఈ మధ్యకాలంలో చూస్తున్నారు, స్వామి ఎక్కడికి కూడా క్యాంపులు ఇవ్వట్లేదండి, ఎటువంటి టూర్లు కూడా ఉండట్లేదు. మరి మీ ఊరు వచ్చారు అంటే దానికి ప్రధాన కారణం ఏమిటంటే మీరు పీఠానికి చేస్తున్నటువంటి సేవ. మీ నాగలాపల్లి ఉప్పరగూడెం, ఇసుకపల్లి ఉప్పరగూడెం, 2 ఉప్పరగూడెలు కూడా పీఠానికి చేస్తున్నటువంటి సేవను దృష్టిలో పెట్టుకుని స్వామి మిమ్మల్ని అందరినీ కూడా ఆశీర్వదించడానికి, వారి యొక్క అనుగ్రహ భాషణతో మిమ్మల్ని తరింపు చేయడానికి కూడా ఈరోజు ఇక్కడికి విచ్చేశారు. మొట్టమొదట శ్రీ నాగూరు అప్పారావు గారు సభను ఉద్దేశించి ప్రసంగించాల్సిందిగా విజ్ఞప్తి. నీవే సర్వము విశ్వరూపము మహానిర్వాణ తేజంబు నానా విర్భూత కళాస్వరూప మధుపానానీక మాన్యమునందేవో మేము వసించు మాటలు భవతృప్తిని ప్రదీపించునో కావో మా పొరపాటులు ఎంచక మమ్మల్ని కాపాడుమో ఈశ్వరా. శ్రీ విశ్వవిజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠము, సనాతన పీఠము, పురాతన తత్వము అయినటువంటిది. ఈ తత్వము మానవ జన్మగా వచ్చినటువంటి ఆత్మలకి జన్మ ముక్తి మార్గాన్ని, మోక్ష మార్గాన్ని తెలియజేసేటటువంటి తత్వము, ఈశ్వర సన్నిభవమైనటువంటి ఏకత్వ ప్రతిపాదన తెలియజేసేటటువంటి తత్వము శ్రీ విశ్వవిజ్ఞాన విద్య ఆధ్యాత్మిక తత్వము. ఇది సృష్టిలో 84 లక్షల జీవరాశుల్లో మానవ జన్మ అమోఘమైనటువంటిది, ఉత్కృష్టమైనటువంటిది అయి ఉన్నది. అయితే దీన్ని తెలుసుకోకుండా జన్మ పరంపరంగా వచ్చినటువంటి మానవ జన్మ, దైవాన్ని సృష్టించినటువంటి దైవం సృష్టించి ఉన్నటువంటి ఈ సృష్టిలో పరమాత్మ స్వరూపాన్ని తెలుసుకోకుండా ఆశాజనితమైనటువంటి భ్రాంతిజన్యమైనటువంటి విషయాలు అరిషడ్వర్గాలు దైవాన్ని తెలుసుకోకుండా తెలియజేస్తున్నాయి. ఆ దైవాన్ని తెలుసుకోకుండా అరిషడ్వర్గ స్వరూపమైనటువంటి విధానాన్ని నిర్మూలన చేసేటటువంటి తత్వము శ్రీ విశ్వవిజ్ఞాన విద్య ఆధ్యాత్మిక తత్వము. స్వామి త్రయీ సాధన అనే దాన్ని ప్రసాదించారు. 9వ పీఠాధిపతి అయినటువంటి వారు త్రయీ సాధన అంటే మన జన్మ సుఖమయం చేసుకోవచ్చు, ఇహపరాలను పొందవచ్చు, మన నిరంతరము మనం చేసే పనిలో అవరోధాల్ని నిరోధింపవచ్చు, మోక్షాన్ని ప్రసాదించేటటువంటిది త్రయీ సాధన వారు ప్రసాదించారు. అటువంటి దాన్ని మనం అమోఘమైనటువంటి త్రయీ సాధన మనం సద్వినియోగం చేసుకున్నప్పుడే మన జన్మ సుకృతం అవుతుంది. ఈ జన్మకు సార్థక్యం కావాలంటే ఈ పీఠాన్ని అనుసరించి మనం ప్రయాణం చెయ్యాలి. అదే శ్రీకృష్ణ పరమాత్మ ఎవరైతే ఆధ్యాత్మిక తత్వాన్ని అనుసరించరో వాళ్ళు సదా కర్మలు ఆచరిస్తూ ఉంటాడో వ్యర్థుడు అని వారు ఆ భగవద్గీతలో తెలియజేశారు. ఈ పీఠాన్ని అనుసరించి మనం నడిచినప్పుడే మనకి జన్మకి విముక్తి, అమోఘమైనటువంటి ఇహపర సుఖాలు ప్రాప్తమయ్యే విధానం ఉంది. అలాగే స్వామి మొన్న హైదరాబాద్ సభలో చాలా ఘనంగా చేశారు. హైదరాబాద్ సభ ఆ కుంపెల్లి సభ్యులు ఆ గట్టుపల్లి ఆశ్రమాన్ని తీర్చిదిద్దారని పదే చెప్పారు. గంట సేపు వాళ్ళకి ఉపన్యాసం చెప్పారు. స్వామి చాలా అమోఘంగా చేశారు. స్వామి కూడా చాలా అద్భుతంగా వాళ్ళకి ఆశీర్వాదాలు ప్రసాదించారు. మనం కూడా ఈ యొక్క స్వామి యొక్క సేవా కార్యక్రమంలో పాల్గొని స్వామికి సేదోడు వాదోడుగా ఉండి స్వామి ఆశీస్సులు పొందుతారని ఆశిస్తూ స్వామి దగ్గర మీ దగ్గర సెలవు తీసుకున్నాను. శ్రీ నాగూరు అప్పారావు గారు చాలా చక్కగా పీఠం యొక్క విశిష్టత గురించి చెప్పడమే కాకుండా కొంపెలలో సభ జరిగిందండి మొన్న. మరి వాళ్ళంతా ఎవరో ఇక్కడి నుంచి నాగలాపల్లి ఉప్పరగూడెం, ఇసుకపల్లి ఉప్పరగూడెం నుంచి వెళ్ళినటువంటి వారే. మరి అక్కడ హైదరాబాద్లో ఆశ్రమంలో బ్రహ్మాండమైన సేవ చేసుకుంటున్నారు. వాళ్ళు కూడా అలాగే స్పెషల్గా మరి స్వామిని ఆహ్వానించుకోగలిగారు. అందుచేత ఎక్కడ సేవ ఉంటే అక్కడ స్వామి వస్తారు.
చక్కటి విషయాలు చెప్పినటువంటి నాగూరు అప్పారావు గారికి సభ తరపున ధన్యవాదాలు. ఇప్పుడు నంద్యాల యశ్వంత్ పద్యం భావం. స్వామికి నమస్కారం. అందరికీ నమస్కారం. గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ సద్గురవే నమః. జ్ఞానమూల గురుమూర్తి పూజామూలం గురుపదం మంత్రమూలం గురువాక్యం మోక్షమూల గురు కృప. పాపము చేయవా ఆపదలు వచ్చిన కోపంతో మండిపడి ఆడి కొంపను కలుగులాసగినవా సరద ఎప్పుడు మంచి వారికి నీకు మంచి చూడ మంచి వారికి నీవు కూడా మంచి చూడా. బాబు పాపం చేసేవాడి ఆపదలు కలిగిన కోపంతో మండిపడి వారి కొంప మునుగుపోను. నిఖిల దరాసి కలిగిన వారే ఎల్లప్పుడు చెడిపోవు. మంచి వాళ్ళకి ఇరుగు తగిన కాని అర్థం. చెట్లు మాటలు కొడిగితే ఎలా మాట్లాడతాయో నేను మీకు చెప్పానండి. ఎలా కోపాసిగిట్టున్నానండి. నేను ఒక్కదాన్నే నలుగురు మనిషికి అవసరమైన ఆక్సిజన్ ఇస్తున్నానండి. నెత్తి కొట్టుకోకుండా కాపాడుతున్నానండి. ఎంతో విలువైన సారాన్ని నేలకు అందిస్తున్నానండి. కేజీల కన్నా ఎక్కువ సలహాలు ఇస్తున్నానండి. 660 కేజీల కార్బన్ డైఆక్సైడ్ తీసుకుంటున్నాను. నేను మీకు మంచి చేస్తున్నాను. కడిమైన అన్యాయం చేస్తున్నారండి. చెట్లు నరకేస్తున్నారండి. చెట్లు నరికితే మనం నరుకుంటారండి. గ్రహించండి. అందరూ మొక్కలు నాటండి. ఒక్కొక్కరు 3 మొక్కలు నాటండి. ఆ 3 మొక్కలు అలా కాదండి. విష్ణు బ్రహ్మ మహేశ్వర్ పుల్ల వస్తున్న త్రిమూర్తులు అండి. గ్రహించండి. అందరూ మొక్కలు నాటండి. చెట్లు నాటడం, చెట్లు కాపాడదాం. చెట్లు మాగిస్తే నేను రక్షిస్తా. వృక్షో రక్షిత రక్షిస్తా. వృక్షో రక్షిత రక్షిస్తా. ఇందులో తప్పులుంటే క్షమించండి. గట్టిగా చప్పట్లు కొట్టాలి. యశ్వంత్ చూడండి, మన చిన్నతనం నుంచి కూడా అయ్యగారు ఆశీస్సులు పొందారంటే వాళ్ళు జీవితంలో ఎంతో ఉన్నతమైనటువంటి స్థితికి వస్తారు. మరి పిల్లలందరినీ కూడా తల్లిదండ్రులు కూడా రెండమ్మా, వారి తల్లిదండ్రులు చక్కగా తయారు చేశారు. యశ్వంత్ని అభినందిస్తూ స్వామి సాల్వతో సత్కరిస్తున్నారు. మరొకసారి అందరూ కూడా చప్పట్లు కొట్టాలి. మిగతా పిల్లలంతా కూడా ఆ అబ్బాయిని చూసి నేర్చుకోవాలి. మళ్ళా ఏ గురువారం అయినా సరే పిడాపురం వచ్చి మళ్ళీ చెప్పాలి పిల్లలు. సభల్లో వెరీ గుడ్. సభల్లో ఇచ్చే అవకాశం చూడండి అబ్బాయికి. సభలో తీసుకురండమ్మా. ఫిబ్రవరి 9, 10 పాల్గొంది. సన్నిపోయిన ఉషాకిరణ్ పద్యం. సన్నిపోయిన ఉషాకిరణ్. స్వామికి నమస్కారం. సభ్యులందరికీ నమస్కారం. పద్యం. ఎవరు తీరు చేసిన నవ్వనాడనదు అనపాతరు తిట్టలను నష్టదేది రాసిన అదే మనకెదురువచ్చు. ఆయనకే సంత చేత మానవలేరు పడవ తమ్ములెత్తి పడవయ్యవచ్చు. సముద్రం ఇది సాగవచ్చు. గాలి సాగు బుద్ధి గంపురాదు. ఎట్టి హాని అయినా హేనమదియు.
ఇందులో తప్పులుంటే క్షమించండి. సన్నిపోయిన ఉషాకిరణ్ చాలా చక్కగా ప్రసంగించాడు. ఆ అబ్బాయికి అభినందనలు. తర్వాత విశ్వాసం అనే అంశం మీద సన్నిపోయిన తేజస్విని ప్రసంగిస్తుంది విశ్వాసం గురించి. శ్రీ శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠాచార్యులకు నా సాష్టాంగ నమస్కారములు. సభ్యులకు సభ్యోత్తరులకు నా నమస్కారములు. మై నేమ్ is Suma Tejaswini. I am studying 4th class in Sri Gautami Smart School in Rajamahendravaram. ఈ రోజు నేను మీకు చెప్పబోయేది విశ్వాసం గురించి. ఈ ప్రపంచంలో విశ్వాసం అనగా ఒకరి యందు గల ప్రేమ అభిమానంతో కూడి ఉన్నదిగా మనం చెప్పుకునుచున్నాము. కానీ ఏనాడైతే ఈ ప్రేమని కానీ అభిమానాన్ని కానీ చూపమో ఆ సమయంలో మనం వారికి అవిశ్వాసి అయిపోనుచున్నాము. ఈ ప్రపంచంలో విశ్వాసం అనేది శాశ్వతంగా ఉండదని మనకి తెలియనిది కాదు. సాధారణంగా కుక్కకున్న విశ్వాసం ఎవ్వరికి ఉండదని మనం చెప్పుకుంటాము. కానీ ఏ రోజైతే ఆ కుక్క యొక్క యజమాని దానికి భోజనం కానీ రుచికరమైన ఆహారం కానీ పెట్టడో ఆ రోజు ఆ కుక్క యొక్క చెడు బుద్ధి ఆ యజమానిపై చూపుతుంది. అయితే నిజమైన విశ్వాసం ఏమిటంటే అది ఒక అభౌతికమైనది, రహస్యమైనది మరియు సత్యంతో కూడి ఉన్నదిగా మనకు శాతత్వమునందు హుస్సేన్ షా గురువర్యులు ఎంతో చక్కగా వివరించారు. అది ఏమనగా, ఏ వ్యక్తి అయితే కష్టాలు వచ్చినప్పటికీ తన శరీరం కాలి బూడిదైనప్పటికీ స్వామి యందు భక్తి కలిగి తన తుది శ్వాస విడిచే వరకు ఉంటారో అటువంటి దశనే విశ్వాసమని, మరియు ఆ దశకు చేర్చే గురువులను తత్వవేత్త అని మనకు ఎంతో చక్కగా వివరించి ఉన్నారు. ఇందులో నా తప్పులేమన్నా ఉంటే స్వామి గారు మీరు నన్ను క్షమించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. వెరీ గుడ్, డన్ పెట్టుకోమ్మా. మరి విశ్వాసం గురించి ఎంత బాగా చెప్పిందో చూడండి అమ్మాయి. ఏమ్మా, ఏ వ్యక్తి అయితే కష్టాలు వచ్చినప్పటికీ కూడా శరీరం కాలి బూడిద అయిపోయినప్పటికీ కూడా స్వామి యందు భక్తి చెదరకూడదట. ఆ విధంగా ఉండాలి విశ్వాసం అనేది. మరి చక్కటి విషయం చెప్పినటువంటి ఆ అమ్మాయికి సన్నిపోయిన తేజ అశ్వినికి అభినందనలు. ఇప్పుడు గురాల ఉమా నవీన్ నమస్కారం పెట్టుకో స్వామి. స్వామివారికి నమస్కారములు. సభ్యులందరికీ నమస్కారములు. నేను చెప్పబోయేది పద్యం. కడుపార నన్నుగాంచి కంటి పాపగా జూచు పరమదయామణి భక్తి దళచి అడుగడుగునందు ఆధ్యాత్మిక విద్యను అందజేసిన తండ్రి నాత్మదలాచి జనకోటికెల్లను జ్ఞాన బోధన చేయ విజ్ఞానమొసగిన విబుధ దళచి గురు బ్రహ్మ తానై గుర్తులన్నీయు నేర్పి గుణరహితుడైన గురుని దళచి బ్రహ్మ ఋషి మహుద్దీన్ బాద్షజేర బేగముల పాదదులికి ప్రియము తోడ జగతి సుగతి పొంద విజ్ఞాన జ్యోతి
కృతిగా నొసగేద జన్మ సుకృతమునంద, కృతిగా నొసగేద జన్మ సుకృతమునంద. ఇందులో తప్పుడు క్షమించండి. వెరీ గుడ్, చక్కగా చెప్పు అబ్బాయి. నమస్కారం పెట్టుకో. సన్నిపోయిన గురాల ఉమా నవీన్కి అభినందనలు. ఇప్పుడు సన్నిపోయిన ఉమా కృష్ణప్రసాద్. స్వామికి నమస్కారం, సభ్యులందరికీ నమస్కారం. నేను చెప్పబోయేది పద్యం భావం. తెలివి గలదేని తెలివినే తెలుసుకొనము, మంచి గలదేని చెడును వర్జించు. నీవు గౌరవించిన ప్రజలు నిన్ను గౌరవించు. నగుచు నీయుండు నిన్ను నీవు పొగుడుకొనకు, నగుచు నీయుండు నిన్ను నీవు పొగుడుకొనకు. భావం: నీకు తెలివి ఉన్నట్లయితే తత్వజనం ద్వారా తెలుసుకొనము. నీకు మంచి ఉన్నట్లయితే చెడును వదిలిపెట్టుము. నీవు ప్రజలను గౌరవించినచో వారు నిన్ను గౌరవించగలరు. ఎల్లప్పుడూ చిరునవ్వుతో కూడిన ముఖము గలవాడివై ప్రశాంతంగా నుండుము. నిరాశ అనే అంశం మీద సన్నిపోయిన కిరణ్ ప్రసంగిస్తా. శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠాచార్యులకు నా సాష్టాంగ నమస్కారములు. జయహేరా బేగం అమ్మగారికి నా సాష్టాంగ నమస్కారములు. సభ్యులకు సభ్యతలకు నా నమస్కారములు. నేను చెప్పబోయేది నిరాశ. సృష్టి యందు జీవంతో కూడిన దేహాధారులైన 84 లక్షల జీవరాశులు నిరాశతో నిగూఢంగా ఉన్నది. అది మన సృష్టిలో పశుపక్షాదులు యందు జంతుజాలములు యందు వాటి వాటి ఆశారూపమైన విషయంలో లభ్యం కానప్పుడు అట్టి స్థితిలో వాటి యందు కలుగు నిరాశ గమనించుట కష్టసాధ్యమైనను వాటి వైఖరి బట్టి తెలుసుకున్నట సాధ్యముగానే ఉన్నది. అలాగ నేను ప్రతి జీవి యందు నిరాశ కలదని గమనించవలసి ఉన్నది. ఇది ఉపమానంగా ఒక లతకు నీరు పొయ్యకున్నా అది వాడిన విషయము చూచి అది పడు నిరాశ వ్యక్తము చేయుచున్నట్లే ప్రతి జీవి యందు నిరాశ ఉన్నదని తెల్లమగును. నిరాశ స్వరూపంగా దాని రూపు తెలుసుకున్నట చాలా కష్టం. అది చాలా లోతుగానున్న సంగతి. ఏ మానవుడు ఆ మానవుడు తర్కించుకుచునినా తన స్వభావంలో అది తెలుసుకొనగలడు. మానవుని యందు ఆశ ఎంతటి స్థానములు అలంకరించి ఉన్నదో దానికంటే బలీయమైన స్థానం నిరాశకు కూడా ఉన్నది. ఏ క్షణమందైనా ఆశను మరవగలడు గాని నిరాశను మర్చిపోవడం అన్నినా భర్పురాని పరిస్థితి మాటి మాటికి తన ఆత్మను మిట్టుచున్న సంగతి ప్రతి మానవునికి అనుభవమే. ఆశ ఏదైతే ఆశించినాడో అది సఫలీకృతమై సంతోషాన్ని ఇచ్చిన తర్వాత కూడా అందు నిరాశ తొంగి చూచుచున్నది. ఈ ఈశ్వర విషయం తెలుసుకుని తరించాలనే ఆశ పుట్టినప్పుడు నీకు భ్రాంతి శక్తి అడ్డు తగిలి నిన్ను నీరసాబద్ధునిగా చేసి ఈ ఈశ్వర విషయం ఊహలకు పోనివ్వకుండా అడ్డుచున్నది. మనిషి ఎలా ఆలోచించాలో జీవితం ప్రతిరోజు ఒక పాఠాన్ని నేర్పుతుంది. అదే రోజు ఒక సలహాని కూడా ఇస్తూ ఉంటుంది. ఆ సలహాని మనం ఎలా స్వీకరిస్తామో అలాగే దాని యొక్క ఫలితము కూడా ఉంటుంది. దీన్ని ప్రయత్నించే ఉపమానంలో ఒక చిన్న పిట్ట కథ చూద్దాం. ఒక నది ఒడ్డున ఒక 2 పెద్ద చెట్లు ఉన్నాయి. అటువైపుగా వెళుతున్న ఒక పక్షి ఆ 2 చెట్లను చూసి మొదటి చెట్టు దగ్గరికి వెళ్ళి నేను నీ చెట్టు కొమ్మ మీద గూడు కట్టుకుంటాను అని అడగగా ఆ చెట్టు కరాఖండిగా వద్దు అని చెబుతుంది. అప్పుడు ఆ పక్షి ఏం చేస్తాంలే అని 2వ చెట్టు దగ్గరికి వెళ్ళి అడగగా ఆ చెట్టు నీవు నా చెట్టు కొమ్మ మీద గూడు కట్టుకోవచ్చు అని అనుమతి ఇస్తుంది. ఆ పక్షి అప్పుడు ఎంతో సంతోషంతో ఆ చెట్టు కృతజ్ఞతలు తెలిపి గూడు కట్టుకుంటుంది. అప్పుడు ఇంతలోనే వర్షాకాలం వస్తుంది. ఆ వర్షాన్ని తట్టుకోలేక మొదటి చెట్టు కూకటోళ్లతో సహా మొత్తం పగిలిపోతుంది. అప్పుడు ఆ పక్షి ఆ చెట్టును చూసి ఇలా అంటుంది, నీవు ఆ రోజు నేను నీ చెట్టు కొమ్మ మీద గూడు కట్టుకుంటాను అంటే నీవు వద్దు అని అంటావు. కానీ ఇప్పుడు చూసావా, నువ్వు ఆ రోజు అలా అనడం వల్ల ఈరోజు భగవంతుడు నీకు ఈ శిక్ష విధించాడు అందుకే అని అంటుంది. అప్పుడు సమాధానంగా ఆ పక్షి ఆ చెట్టు ఇలా సమాధానాన్ని ఇస్తుంది, నీవు చెప్పినట్టే ఆ రోజు నీకు అనుమతి ఇచ్చి ఉంటే నువ్వు ఈ రోజు నాతో పాటు ఈ
నదిలో కొట్టుకుపోయి ఉండేదాన్ని. ఎందుకంటే ఆ రోజు నేను చాలా బలహీనంగా ఉన్న విషయం నాకు తెలుసు కాబట్టి అంటుంది. అప్పుడు మనిషి ఎవరైనా ఒకవేళ ఆ రోజు నీకు అనుమతి ఇచ్చి ఉంటే నీవు కూడా ఇలా నాతో పాటు నదిలో కొట్టుకుపోయి ఉండేదాన్ని. ఎవరైనా సహాయం చేయడానికి నిరాకరిస్తే వాళ్ళని తప్పుగా అనుకోకూడదు అని దీని అర్థం. ఇనుముని ఎవరూ నాశనం చేయలేరు, దానికి పట్టిన తుప్పే దాన్ని నాశనం చేస్తుంది. అలాగే మనిషిని కూడా ఎవరూ నాశనం చేయలేరు, అతని చెడు ఆలోచనలే అతన్ని నాశనం చేస్తుంది. నిరాశ మీద చక్కటి విషయం చెప్పి కథ చెప్పినటువంటి చనిపోయిన కిరణ్కి అభినందనలు. ఇప్పుడు నాగులాపల్లిని అభివృద్ధి పదంలో నడిపిస్తున్నటువంటి సర్పంచ్ గారు శ్రీమతి వడిశెట్టి గౌరీ రాజేశ్వరి గారు సభను ఉద్దేశించి ప్రసంగం చేస్తున్నాం. మనం గురువు గారికి, ఇక్కడ ఉన్న పెద్దలందరికీ పాదాభివందనం చేసుకుంటున్నానండి. ఈ పిల్లలు చెప్పి దాన్ని బట్టి మనం చంటి బిడ్డ హృదయం కలిగి నడుచుకోవడంలోనే దేవుడిని పోలి నడుచుకోవడం అనేది నేను అర్థం చేసుకున్నానండి. మంచి హృదయం కలిగి ప్రేమ కలిగి ఉంటేనే దేవుడు మన పట్ల మనకి మంచి దీవెనలు ఇస్తాడని, అట్లాగే మీ అందరికీ దేవుడు మంచి దీవెనలు ఇవ్వాలని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. చాలా సంతోషం అండి. ఇప్పుడు స్వామివారిని సర్పంచ్ గారు శ్రీమతి వడిశెట్టి గౌరీ రాజేశ్వరి గారు స్వామిని సాల్వతో సత్కరిస్తున్నారు. స్వామివారు ఇచ్చినటువంటి ప్రసాదాన్ని మీ దంపతులు నారాయణ రెడ్డి గారు మీరు ఇద్దరు కూడా తీసి స్వీకరించండి అమ్మ. శ్రీ వడిశెట్టి నారాయణ రెడ్డి గారు వారి శ్రీమతి గౌరీ రాజేశ్వరి గారికి స్వామి ప్రసాదం ప్రసాదించారు. ఇప్పుడు స్వామి సందేశాన్ని అందరూ కూడా అత్యంత భక్తి శ్రద్ధలతో వినాల్సిందిగా మనవి. నాగులాపల్లి ఉప్పరగూడెంలో ఈరోజు మనం ఏర్పాటు చేసుకున్నటువంటి ఆధ్యాత్మిక సదస్సుకు విచ్చేసినటువంటి మన గ్రామ సర్పంచ్ గారు గౌరీ రాజేశ్వరి గారికి, శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠ సభా సభ్యులకు, సభ్యేతరులకు నా యొక్క హృదయపూర్వక మనస్సు వాంజలులు. శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠంలో మన నాగులాపల్లి, ఇసుకపల్లి ఈ రెండు ఉప్పరగూడాల్లో ఉండేటువంటి సభ్యులు సప్తమ పీఠాధిపతి వారి కాలంలో, అష్టమ పీఠాధిపతి మొహిద్దీన్ బాషా సద్గురు వర్యుల వారి యొక్క కాలంలో, మరియు ప్రస్తుతం నా యొక్క కాలంలో ఇతోధికమైనటువంటి సేవలు పీఠానికి అందించి మహోన్నతమైనటువంటి సేవా దృక్పథాన్ని చాటుకున్నటువంటి ఈ రెండు గుడాల్లో ఉండేటువంటి సభ్యులు ఒక తరం తర్వాత మరొక తరం కూడా ఈ యొక్క సేవాభాగంలో వారు ఎంతో ఇతోధికమైనటువంటి కృషి, పాతాశ్రమానికి కొత్త ఆశ్రమంలో కూడా ఎంతో సేవలు అందిస్తూ ఉన్నారు. వారందరికీ పేరు పేరున నా యొక్క ప్రత్యేక శుభ ఆశీస్సులు. ప్రత్యేకించి ఈరోజు ఈ కార్యక్రమానికి 3 సంవత్సరాల తర్వాత రావడం జరిగింది. 2019లో బహుశా నేను వచ్చి ఉండొచ్చు ఇక్కడికి. ఇప్పటికి సుమారు 3 సంవత్సరాలు పూర్తి కాబడింది. మరి ఈ అవకాశం మనకు లభించింది అన్నట్లయితే కేవలం మనం సద్గురు వర్యుల యొక్క ఆశ్రమంలో మనం సేవ చేసుకునేటువంటి ఒక మహాభాగ్యాన్ని మనంతా కూడా పొంది ఉండుట చేత మనం సద్గురువర్యులు మనం ఆచరించినటువంటి సేవను దృష్టిలో పెట్టుకుని మనకి చక్కని అవకాశాన్ని ఈరోజు మనకు ప్రసాదించారు. రేపు రాబోయే వారంలో 24వ తేదీన ఇసుకపల్లి ఉప్పరగూడెంలో కూడా ఈ అవకాశం వారికి కూడా ఇవ్వబడింది. దీనికి ముందు గత 7వ తారీఖు ఆదివారం మన గ్రామాల నుంచి వెళ్ళినటువంటి యువత అక్కడ మంచి నైపుణ్యంతో ఎన్నో మంచి కార్యక్రమాల్లో మంచి ఉద్యోగాల్లో చేరి వారు కూడా అక్కడ ఒక మహోన్నతమైనటువంటి ఒక మన ఉప్పరగూడెంలాగే అందరూ కలిసి ఒక చక్కని సభ ఏర్పాటు చేసుకుని సద్గురువర్యుల్ని
ఆహ్వానించి వారి చేత ఆశీస్సులు పొందాలనేటువంటి ఒక గొప్ప తలంపును వారు ఏర్పాటు చేసుకుని వారు ఆ అవకాశం గురించి ఎదురు చూసినప్పుడు ఆ రోజు 7వ తారీఖు తిరుపతిలో పెద్ద సభ ఉన్నప్పటికీ అక్కడ వారి యొక్క సేవా దృక్పథాన్ని సేవాభావాన్ని దృష్టిలో పెట్టుకుని అక్కడి వారికి మొట్టమొదట ఈ సంవత్సరం 2024వ సంవత్సరంలో మొదటి సభగా కొంపెల్లిలో వారి యొక్క సేవను దృష్టిలో పెట్టుకుని అక్కడ సభా కార్యక్రమాన్ని ఇచ్చి వారు ఆ యొక్క కార్యక్రమాన్ని ఎంతో చక్కగా ఘనంగా ఆ యొక్క హైదరాబాద్ కొంపెల్లిలో నిర్వహించడం జరిగింది. ఇదంతా కూడా ఎందుకు చెబుతున్నాను అన్నట్లయితే సేవకు సద్గురువర్యులు ఆకర్షితులై మనకు ప్రసాదించినటువంటి గొప్ప ఆశీస్సు. అది మనం పొందడానికి మనం ప్రయత్నం చేస్తే మనకి ఎప్పుడు సద్గురువర్యుల యొక్క ఆశీస్సు మనం చెంతన ఉండేటువంటి అవకాశం మనందరికీ కలుగుతుంది. మరి ఈ విధంగా మనకు సభ్యులు ఎంతోమంది ఎన్నెన్నో గ్రామాలు ఎన్నెన్నో పట్టణాల్లో కార్యక్రమాలు నిర్వహిస్తున్నప్పటికీ వారికి కాకుండా ప్రత్యేకించి ఆ సభ వారికి ఇవ్వటంలోనూ మరియు ఆ యొక్క 2024 సంవత్సరం మొదటి సభగా వారికి ప్రసాదించడం కూడా ఒక గొప్ప విశిష్టత. దాన్ని వారు ఎంతో చక్కగా నిర్వహించి ఎంతో ఘనంగా ఆ కార్యక్రమాన్ని అక్కడ జయప్రదం చేయగలిగారు. మరి ఇదంతా కూడా వారి యొక్క భక్తి, విశ్వాసము, లక్ష్యము, సద్గురువుందు ఉన్నటువంటి ఆ జ్ఞాన సంపదను, ఆధ్యాత్మిక సంపదను పొంది మనం తరించాలి అనేటువంటి ఒక ప్రత్యేక భావ స్వరూపం చేత వారు ఆ కార్యక్రమాన్ని ఎంతో చక్కగా దిగ్విజయంగా చేయగలిగారు. మరి అదేవిధంగా మన ఈ నాగులాపల్లి ఉప్పరగూడెం సభ్యులు కూడా అదేవిధంగా ఎంతో సేవా దృక్పథంతో సప్తమ పీఠాధిపతి వారి కాలంలో వారు సేవలు అందించుకున్నారు. హుసేన్ షా సద్గురువర్యులు పీఠాధిపతి వారు అంటే మా తండ్రి గారి యొక్క కాలంలో కూడా ఎంతో అమోఘమైనటువంటి సేవలు అందించారు. కాలిబాటన రిక్షాలో ఆ లైట్లు పట్టుకొని లాంతర్లు పట్టుకొని వారిని తీసుకుని వచ్చి ఇక్కడ చీకటిగా ఉన్నప్పటికీ కూడా లాంతర్లు ద్వారా గ్యాస్ లైట్ల ద్వారా వారిని ఆ అష్టమ పీఠాధిపతి గారిని ఇక్కడ ఆహ్వానించుకుని ఈ సభా కార్యక్రమాలు నిర్వహించుకునేవారు. ఆ విధంగా ఆ కాలంలోనూ మరి ప్రస్తుతం నా యొక్క కాలంలో కూడా సేవా దృక్పథం చేత వారు ఈ యొక్క పీఠానికి చేసినటువంటి అమోఘమైనటువంటి సేవా తత్పరతా భావాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ యొక్క ఆధ్యాత్మిక సదస్సులు ఏర్పాటు చేసుకోవడానికి చక్కని అవకాశాన్ని వారికి ప్రతి సంవత్సరం ఏర్పాటు చేస్తూ రావటం జరుగుతుంది. అదేవిధంగా మనం ఆశ్రమాలు కూడా ఎంతో చక్కని వాతావరణంలో మంచి నిర్మాణం మనం చేసుకోగలిగాం ఇసుకపల్లి, నాగులాపల్లి, ఉప్పరగూడెల్లో. మరి ఈ విధంగా మనం ఆధ్యాత్మిక విధానంలో ప్రయాణం చేస్తే మనం జీవితం యొక్క అర్థం పరమార్థంగా పరిణామ రూపంలో పొంది తరించే అవకాశం మనందరికీ కలుగుతుంది. జీవితం యొక్క అర్థం అన్నప్పుడు మన యొక్క జీవన బాట ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి నిద్రపోయేంత వరకు మనలో భౌతిక విధానంలో జరిగేటువంటి అనేక తాపత్రయాలు, అనేక రకాలైనటువంటి అంశాలు మన మనస్సుని అనేక రకాలైనటువంటి అంశాల చేత మన మనస్సు ప్రభావితం కాబడుతూ ఉంటుంది. కొన్ని మంచి విషయాల చేత ప్రభావితం కాబడుతుంటుంది, కొన్ని చెడు విషయాల చేత మనస్సు ప్రభావితం కాబడుతుంటుంది, కొన్ని అరిషడ్వర్గ స్వరూపమైనటువంటి ఉద్రేకపూరితమైనటువంటి విషయాల చేత మనస్సు ప్రభావితం కాబడుతూ ఉంటుంది. అంచేత మంచి విషయం ఒక మంచి తత్వాన్ని తెలియజేస్తుంది, ఒక చెడు విషయం చెడు తత్వాన్ని మనలో కలిగిస్తుంది, ఒక ఉద్రేకపూరితమైనటువంటి విషయం మనలో ద్వేషాన్ని, అసూయని, స్వార్థాన్ని పెంచి అది ఉద్రేకపూరితమైనటువంటి హింసాత్మకమైనటువంటి మానసిక వాతావరణాన్ని మనలో సృష్టించి క్షణికావేశంలో ఎన్నో రకాలైనటువంటి తప్పులు చేసి మనం శిక్షలు పడేటువంటి పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి. అంచేత ఇక్కడ మనస్సు అనేటువంటి విషయం మూలంగా ఉంది. మంచిదైనా చెడైనా ఉద్రేకపూరితమైనటువంటి ఈ మూడు విషయాలను విధానంలో మనస్సు యొక్క
ప్రభావితం అయినటువంటి లక్షణాన్ని బట్టి మన శరీరం ఆ విధంగా స్పందిస్తూ ఉంటుంది. అందుచేత మనకి చెడుని ఉద్రేకాన్ని ఈ రెండిటిని మన మనసు నుండి తొలగించుకోవడం కానీ, ఆ మనసులో భావాలు రాకుండా నివారించడం కానీ, వచ్చినటువంటి భావాల యొక్క ప్రభావం మనసుపై పడకుండా నివారించగలిగితే మనం క్షేమంగా ఉంటాం. మన మనస్సు యొక్క ప్రభావం క్షేమంగా ఉండడం చేత మన యొక్క శారీరక తత్వంలో కూడా ఏ తప్పులు మనం చేయకుండా ఉండేటువంటి అవకాశం కలుగుతుంది. సాధారణంగా మనం చూస్తుంటాం, మనందరికీ తెలిసినటువంటి విషయం కోపము. అంటే అరిషడ్ వర్గాల్లో ఒకటైనటువంటిది కోపం ఒకటి, రెండోది అహంకారము, మూడోది స్వార్థము, అసూయ, ద్వేషము. ఇవన్నీ కూడా ఈ లక్షణాలు అరిషడ్ వర్గ స్వరూపమైనటువంటి లక్షణాలు. ఇవి ప్రతి జీవికి పుట్టుకతో ప్రారంభమై అంత్యం వరకు ఆ జీవిలో ఉండి ఆ యొక్క మనస్సుని ఉద్రేకింపజేస్తూ ప్రభావితం చేస్తూ భౌతిక జీవన విధానంలో ఎన్నో రకాలైనటువంటి నష్టాలు, దుఃఖాలు, బాధలు, సమస్యలు, శిక్షలు పడేటువంటి స్థాయికి తీసుకువెళ్తుంటున్నాయి అరిషడ్ వర్గాలు. మరి ఆ అరిషడ్ వర్గాలను మనం స్థాయిపరుచుకోగలిగినట్లయితే ఎన్నో సమస్యలు, ఎన్నో కష్టాలు, ఎన్నో బాధలు, ఎన్నో నష్టాలు, ఎన్నో దుఃఖాలు అన్నిటినీ అతిక్రమించి మనం క్షేమంగా ఉండేటువంటి అవకాశం మనకు కలుగుతుంది. మనకు ఈ అరిషడ్ వర్గాల్లో ఒకటైనటువంటి కోపం గురించి మనందరికీ సర్వసాధారణంగా తెలిసినటువంటి విషయం. మనం ప్రశాంతంగా శాంతంగా మనం ఉన్నప్పుడు మనకు ఏదో విషయంలో ఒక ద్వేషపూరితమైనటువంటి కోపోద్రిక్తమైనటువంటి విషయంగా మన మనసుని బాధింపజేసినప్పుడు మనలో కోపం యొక్క స్థాయి ఉద్రేకింపబడుతుంది. అప్పటి వరకు ప్రశాంతంగా ఉన్నటువంటి మనసు ఒక్కసారిగా అలజడికి గురి కాబడి ఉద్రిక్త వాతావరణం మన మనసులో ఏర్పడుతుంది. ఆ ఉద్రిక్త వాతావరణం మనసులో ఏర్పడినప్పుడు మనం ఆ సమయంలో ఆలోచన కోల్పోతాం. అప్పుడు మనకు అహంకారం మనలో ప్రవేశిస్తుంది. అప్పుడు మనకు ద్వేషం ఉత్పన్నం అవుతుంది. ఆ ద్వేషం ఏం చేస్తుంది? ఎదుటివారితో యుద్ధానికి లేదా ఎదుటివారిని మారణాయుధాలతో యుద్ధం చేసేటువంటి పరిస్థితిని కల్పించేసరికి వెంటనే మనం ఆ యొక్క ఆలోచన కోల్పోయి మనం ఆ సమయంలో ఒకరినొకరు హింసింపబడేటువంటి స్థాయిని మనలో ఏర్పరచుకుని మనం నష్టపోవచ్చు, లేదా ఎదుటివారు నష్టపోవచ్చు జీవన విధానంగా. అప్పుడు మనకి శిక్షలు పడేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఆ విధంగా మన జీవితకాలంలో ఎంతో మహోన్నతమైనటువంటి జీవిత కాలాన్ని ఆ శిక్ష రూపంలో నష్టపోతున్నాం మనం. ఇందువల్ల క్షణికావేశంలో ఉద్రేకంతో ఆలోచన కోల్పోయి ఎదుటివానికి ఆ మారణాయుధంతో మనం హింసించి నష్టపెట్టడం వల్ల మనకు జరిగినటువంటి ఆ యొక్క ఉద్రేకపూరితమైనటువంటి ఆ క్షణికావేశం యొక్క పరిస్థితి మనకు శిక్షకు కారణం కాబడింది. ఆ విధంగా మనం ఎంతో నష్టాన్ని మనం పొందటం వల్ల మన జీవితంలో ఎంతో విలువైనటువంటి కాలాన్ని మనం కోల్పోవటం జరిగింది. అంచేత జీవితం యొక్క కాలము ఎంతో ఉత్కృష్టమైనటువంటిది, ఎంతో పవిత్రమైనటువంటిది, ఎంతో విలువైనటువంటి కాలము. అంచేత కాలానికి మించి విలువైనటువంటి వస్తువు, ధనము ఏదీ లేదు మనలో. అంచేత మనకు కాలం కన్నా విలువైనటువంటిది ఏ వస్తువు అనేటువంటి విషయంగా, ఏ పదార్థం అనేటువంటి విషయంగా మనం విశ్లేషించుకున్నట్లయితే ఏదీ లేదు. కేవలం మనం ఆ కాలాన్ని మన జీవిత కాలంలో మనం ఒక ఆధ్యాత్మిక పరమైనటువంటి ప్రయాణంతో సాగించి మన జీవిత కాలంలో ఉండేటువంటి అనేక విషయాలను అర్థం చేసుకొని అందులో ఆ అర్థంలో పరమార్థాన్ని గ్రహించగలిగినట్లయితే ఆ పరిణామ రూపంలో ఆ ఈశ్వరత్వాన్ని మనం దర్శించుకునేటువంటి అవకాశం మనకు ఆధ్యాత్మిక తత్వం ద్వారా మనం పొందవచ్చు. మరి అటువంటి ఆధ్యాత్మిక తత్వాన్ని మన యొక్క జీవన తత్వంతో అన్వయింపజేసి ఒక చక్కని ఆధ్యాత్మిక బాటను మనలో ఏర్పరుచుకునేటువంటి అవకాశం ఏర్పడుట చేత మనలో మానసిక ఉద్రేకాలు నివారించుకోగలుగుతున్నాం. మరియు మనకు చెడు తత్వం నుండి నివారింపబడేటువంటి పరిస్థితులు ఏర్పరచుకోగలుగుతున్నాం. మంచి తత్వంగా మన ఆధ్యాత్మిక ప్రయాణం సాగించడం వల్ల మంచి తత్వం మనలో ఉత్పన్నం కాబడి మన జీవన విధానంలో, సామాజిక విధానంలో, కుటుంబ పరంగా మనం ఒక చక్కని ఆధ్యాత్మిక వాతావరణాన్ని మనలో సృష్టించుకోగలుగుతున్నాం.
అంచేత హింస వల్ల సాధించింది ఏది అన్నట్లయితే శూన్యము, నష్టము, దుఃఖము, బాధ. మనం సహనము, ఓర్పు మరియు ఉద్రేకాన్ని తొలగించుకుని మనస్సును స్థాయిపరుచుకుని ఆ సమయంలో క్షణికావేశానికి గురి కాకుండా మన మనస్సుని రక్షణ ఏర్పరచుకోగలిగినట్లయితే మనకు ఒక చక్కని జీవిత కాలంలో ఎంతో మంచి ఫలితాలు పొందే అవకాశం మనకు కలుగుతుంది. ఆ విధంగా జీవిత యొక్క అర్థాన్ని పరమార్థంగా పరిణామ రూపంలో పొంది తరించే అవకాశం మనందరికీ కలుగుతుంది. కనుక మన యొక్క జీవన కాలంలో ఉండేటువంటి అనేక విషయాలను మనం అర్థం చేసుకొని అది పరమార్థాన్ని పొంది తరించేటువంటి విధానం వైపు ఆధ్యాత్మిక తాత్విక జ్ఞానం చేత దృష్టి సారించి మనం మనుగడ సాగించగలిగినట్లయితే మనలో ఆధ్యాత్మిక మానసిక తత్వం మనలో ఏర్పడుతుంది. అంచేత ఆధ్యాత్మిక మానసిక తత్వం మనలో మంచిని కలిగిస్తూ, చెడును తొలగిస్తూ, ఉద్రేకాలను నివారిస్తూ మన మనసుకు ఒక ప్రశాంతతను, శాంతిని, సంతోషాన్ని, ఆరోగ్యాన్ని, ఆనందాన్ని అన్నిటినీ మనకు ప్రసాదిస్తుంది. అంచేత మనం అరిషడ్వర్గాలు స్థాయిపరచుకోవడం వల్ల కష్టాల నుండి, బాధల నుండి, నష్టాల నుండి, దుఃఖాల నుండి, అనేక విషయాల నుండి, శిక్షల నుండి అనేక విషయాల్ని మన రక్షణ మనం ఏర్పరచుకోవడం అనేటువంటిది ఆధ్యాత్మిక తాత్విక జ్ఞానం ద్వారా మనం పొందగలుగుతున్నాం. అంచేత మన కష్టాలు, బాధలు, నష్టాలు, దుఃఖాలకు కారణం ఏది అన్నట్లయితే అరిషడ్వర్గ ప్రభావితమైనటువంటి లక్షణాలు మనసులో అలజడి సృష్టించి అనేక రకాలైనటువంటి తాపత్రయాలు కలిగించి అనేక రకాలైనటువంటి నష్టాలు, దుఃఖాలు, బాధలు, సమస్యలకి కారణం కాబడేటువంటి అరిషడ్వర్గాలను స్థాయిపరుచుకున్నట్లయితే మనకి ఎంతో లాభము, మనసుకి, శరీరానికి, శరీరతత్వానికి, జీవనతత్వానికి ఎంతో మేలు పొంది తరించే అవకాశం మనందరికీ కలుగుతుంది. అంచేత మనందరం కూడా రైతులుగా మనం ఎన్నో పనులు మనం చేసుకుంటూ ఉంటాం. మనం పంట చేతికి వచ్చి సవ్యంగా అంతా జరిగి పంట చేతికి వస్తే ఎంతో ఆనందంగా ఉంటుంది. మనం ఎంతో కష్టపడి పండిస్తాం. చేతికి వచ్చే సమయానికి ఎక్కువ వర్షాలు పడి అతివృష్టిగా వర్షాల వల్ల మన పంట నష్టపోయినప్పుడు మనం పడ్డ శ్రమంతా కూడా ఎంతో బాధను కలిగిస్తుంది. మన మనస్సుని ఎంతో ఖర్చు ఆ వ్యవసాయంపై మనం పెట్టి ఉన్నాం కనుక ఆ పెట్టినటువంటి ఆ ధన వ్యయం కూడా అంతా కూడా కోల్పోవడం చేత నష్టం కలుగుతుంది మనకి. అప్పుడు మనకి ఎంతో బాధ కలుగుతుంది. అప్పుడు మనస్సుని ఆ సమయంలో మనం ఆ బాధను అతిక్రమించడానికి ఆధ్యాత్మిక పరమైనటువంటి స్థితి మన మనసులో ఏర్పరచుకున్నట్లయితే ఈ సంవత్సరం ఈ నష్టం ఈ అతివృష్టి వల్ల ఏర్పడింది, భగవంతుడు వారి యొక్క ఆశీస్సు మళ్ళీ మనకు రాబోయేటువంటి పంటలో ఉంటుంది అనేటువంటి భావనతో మనసుని సరిపెట్టుకొని రాబోయేటువంటి పంట యందు దృష్టి పెట్టినట్లయితే ఆ పంట మనకు పండి బాగా 2 రెట్లు మనకు లాభాన్ని సమకూరుస్తుంది. ఏదైతే ఈ పంటలో నష్టం పడ్డామో అది మళ్ళీ తిరిగి రెండో పంటలో మనకు లాభాన్ని సమకూరుస్తుంది. అంటే పోయిన పంట యొక్క నష్టం అంతా కూడా రెండో పంటలో మనం పొందేటువంటి అవకాశం ఆ భగవంతుడు మనకు ప్రసాదిస్తాడు. ఎప్పుడు మనం ఆ భగవంతుని యందు పరిపూర్ణమైనటువంటి భక్తి, విశ్వాసము, లక్ష్యము చేత భగవంతునిపై ఆ భారం వేసి నాకు ఈ పంట నుండి జరిగినటువంటి నష్టాన్ని రెండో పంటలో సమకూర్చు, నా ప్రయత్నం నేను చేస్తూ నీ యొక్క కృపా కటాక్ష వీక్షణాలు నాపై ప్రసాదింపు చేయు స్వామి అని చెప్పి ఆ భగవంతుడిని మనం అర్థించినట్లయితే ఆ భగవంతుడు మన యొక్క భక్తి యందు, విశ్వాసం యందు, లక్ష్యం యందు ఉన్నటువంటి ఒక అమోఘమైనటువంటి ఆ శక్తిని స్వీకరించి మన గొప్ప ఆశీస్సుని రెండో పంట యందు ప్రసాదించి మనం చక్కని పంట పండేటువంటి స్థితిని కలిగిస్తాడు. మనం ఆ విధంగా మనస్సుని సవరించుకుంటూ ఉండాలి. కొన్ని బాధల సమయంలో, కొన్ని కష్టాల సమయంలో, కొన్ని దుఃఖాలు ఇవన్నీ మనకు వెంటాడుతూ ఉంటాయి మన జీవితం యొక్క మనుగడలో. కాబట్టి ఆ జీవితం యొక్క మనుగడలో వెంటాడేటువంటి ఈ విషయాలను ఒక పరీక్షా సమయంగా, భగవంతుని యొక్క పరీక్షగా, భగవంతుడు మనం పరీక్షిస్తున్నాడు ఈ కాలంలో అని చెప్పి మనం భావించి మనసుని సవరించుకొని రాబోయే భవిష్యత్
జీవితకాలం గురించి మనం ప్రయత్నం చేస్తే ఆ భగవంతుడు మనపై ఒక అమోఘమైనటువంటి ఆశీస్సుని ప్రసాదించి మనకు జరిగినటువంటి ఆ నష్టం నుండి లాభాన్ని పొందేటువంటి దిశగా మన మనసుని పయనింపజేసి ఒక చక్కని మహోన్నతమైనటువంటి ఆశీస్సు ద్వారా మనకు ఆ ప్రసాదాన్ని తిరిగి రెట్టింపు చేసి మనకు ప్రసాదింప చేస్తారు. అప్పటి వరకు మనం వేచి నిరీక్షించి ఆ కాలంలో ఉండేటువంటి మార్పును తెలుసుకుని మనం దాని గురించి తపించి ఆ తపన తపస్సుగా మార్చుకుని మనం ప్రయాణం సాగిస్తే అప్పుడు మన మనసులో ఆధ్యాత్మిక భావన ఏర్పడుతుంది. ఆ ఆధ్యాత్మిక భావనే మన మనసుకి ఆరోగ్యాన్ని ఇస్తుంది, తృప్తిని ఇస్తుంది, సంతోషాన్ని ఇస్తుంది. తద్వారా మనకు ఆ యొక్క ఆయుష్ పెరుగుతుంది. మన భౌతిక జీవన విధానంలో మానసిక ప్రశాంతత పొందుతాం. శారీరక తత్వంలో ఒక చక్కని ఆరోగ్యకరమైనటువంటి వాతావరణం మన శరీర తత్వంలో ఏర్పడుతుంది. కాబట్టి మన శరీర తత్వము, మానసిక తత్వం ఈ రెండు కూడా మనకు ఆ సద్గురు యొక్క సద్గురు యందు భక్తి విశ్వాసం లక్ష్యంతో ఉన్నప్పుడు మనకు ఒక అద్భుతమైనటువంటి ఆ యొక్క ఆశీస్సు అనేటువంటి శక్తి మనలో ప్రసరింపబడి మన జీవన విధానంలో వచ్చేటువంటి మార్పులకు రక్షణ కల్పిస్తూ మన జీవన విధానం సుఖంగా, శాంతిగా, సంతోషంగా, ఆహ్లాదంగా సాగే దిశగా మన మనసుని తీర్చిదిద్దుతుంది. అంటే దాని నష్టం వచ్చింది అని చెప్పి ఆ నష్టంలో మనం కృంగిపోతే మానసికంగా ఆరోగ్యం కోల్పోతాం, శారీరకంగా ఆరోగ్యం కోల్పోతాం. మనకి ఏదో పెను ప్రమాదం వచ్చి దుఃఖం ఏర్పడి ఆ దుఃఖంలో మనసుని అర్పించుకుని అందులో ఉండిపోతే ఆ పరిధిలో అక్కడే ఉండిపోతాం. ఆ మనసు చివరికి దుఃఖసాగరంగా మారిపోతుంది. ఉద్రేకపూరితమైనటువంటి వాతావరణం మనసుని తాకి ఉద్రేకింపజేసినప్పుడు మనం ఆ ఉద్రేకపూరితమైనటువంటి లక్షణాల్లో ఉండిపోయినట్లయితే ఆ మనసు ఆ ఉద్రేకపూరితమైనటువంటి అలజడి చేత మానసిక ఆరోగ్యం, శారీరక ఆరోగ్యం కోల్పోయి చివరకు తీవ్రమైనటువంటి నష్టాలు, సంక్షోభాలు ఏర్పడి జీవితాన్ని కూడా కోల్పోయేటువంటి పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి. అంచేది ఇవన్నీ నివారింపబడేటువంటి సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి ఆచరణీయోగ్యమైనటువంటి మార్గము ఆధ్యాత్మిక తాత్విక జీవన మార్గము. అంచేత మన యొక్క జీవన విధానంలో ఆధ్యాత్మిక తత్వాన్ని మనం ఆచరిస్తూ ఆధ్యాత్మిక తత్వం వైపు మనం దృష్టి సారించి మనం ప్రయాణం సాగిస్తే ఎన్నో సత్ఫలితాలు మన జీవన వ్యవస్థలో పొందుతూ మన జీవిత కాలాన్ని సద్వినియోగపరుచుకుంటూ ఆ జీవిత కాలంలో ఉండేటువంటి ఒక చక్కని ఆహ్లాదకరమైనటువంటి అంశాల యొక్క అర్థాన్ని భగవతత్వంగా మార్చుకొని పరిణామ రూపంలో ఈశ్వరత్వం వైపు మనం ప్రయాణం సాగించేటువంటి ఆధ్యాత్మిక మానసిక వ్యవస్థ మనలో ఏర్పడుతుంది. ఆ విధమైనటువంటి ఆచరణ మనం చేయగలిగినట్లయితే మనకి ఎన్నో లాభాలు మన జీవితంలో పొంది తరించే అవకాశం కలుగుతుంది. అందుకే సద్గురువుల్ని మనకు ఒక మంచి సాధన మనకు ప్రసాదించారు. అది త్రయీ సాధన. త్రయీ సాధన అన్నప్పుడు 3 సాధనల యొక్క కలయిక త్రయీ సాధన. అంచేత మనలో 3 తత్వాలు ఉన్నాయి. ఆ 3 తత్వాల్లో మొదటి తత్వము శారీరక తత్వము, రెండవ తత్వము మానసిక తత్వము, మూడవ తత్వము ఆత్మతత్వము. అంచేత ఈ 3 తత్వాలు శారీరక, మానసిక, ఆత్మ ఈ 3 తత్వాలకు 3 సాధనలు అవసరము. అంచేత శరీర తత్వానికి మంత్ర సాధన, మానసిక తత్వానికి జ్ఞాన సాధన, ఆత్మతత్వానికి ధ్యాన సాధన మెడిటేషన్. ఈ 3 సాధనల వల్ల మనం ఏం పొందగలుగుతున్నాం? శరీర తత్వానికి భుక్తి, మానసిక తత్వానికి తృప్తి, ఆత్మతత్వానికి ముక్తి అనేటువంటి 3 మహాప్రసాదాలు ఈ 3 తత్వాల ద్వారా 3 సాధనల ద్వారా 3 తత్వాలకు లభ్యం కాబడుతున్నాయి. అంచేత భుక్తి, తృప్తి, ముక్తి. అంటే శరీర తత్వం, మానసిక తత్వం, ఆత్మతత్వాలకు భుక్తి, తృప్తి, ముక్తి అనేటువంటి 3 పదార్థాలు మనం పొందడం చేత మన యొక్క జీవన తత్వం పరిపూర్ణం కాబడుతుంది. అటువంటి పరిపూర్ణత సాధించి తరించేటువంటి గొప్ప సాధన త్రయీ సాధన. దీని గురించి ప్రత్యేకించి మనం కొద్దిపాటి సమయం మన యొక్క దినచర్యలో ఒక 30 నిమిషాల పాటు కాలాన్ని మనం
ఆచరించడానికి ప్రయత్నం చేయగలిగినట్లయితే త్రయీ సాధన కొరకు మనకు కలిగేటువంటి లాభం ఆ దినచర్యలో ఎంతో అమోఘమైనటువంటి సత్ఫలితాలు మన శరీర తత్వానికి, మానసిక తత్వానికి, ఆత్మతత్వానికి ఏర్పడతాయి. కాబట్టి మన యొక్క దినచర్య శుభప్రదంగా, సుఖంగా, సంతోషంగా సాగేటువంటి దిశగా మన ప్రయాణం సాగించడం జరుగుతుంది. ఆ విధంగా మనం ఈ త్రయీ సాధనను ప్రతిరోజు ఆచరిస్తూ ఉన్నట్లయితే కలిగేటువంటి అనుభూతి, అనుభవము, అందులో ఉండేటువంటి విషయాలు మనకి ఎన్నో భౌతిక విధానంలో ఎన్నో మహత్యాలుగా మనకు తెలియబడతాయి. అంటే మహత్యం అంటే స్వానుభవంలో మనకు కలిగినటువంటి ఒక అనుభూతి మనకు మహత్యంగా తెలియబడుతుంది. అంచేత మనం ఆ మహత్యం అనేటువంటిది మనకు స్వానుభవంలో మనకు కలగడం చేత అందులో ఒక అమోఘమైనటువంటి శక్తి నిండి ఉంటుంది. ఆ శక్తియే భగవత్ శక్తి. ఆ భగవత్ శక్తిని మనం నిత్యం పొందగలిగినట్లయితే మన గొప్ప ఆశీర్వాదం మనకు లభిస్తుంది, ఆశీస్సు లభిస్తుంది. తద్వారా మనకు దినచర్య శుభప్రదం కాబడుతుంది. అంచేత సద్గురువర్యులు మనకు ప్రసాదించినటువంటి త్రయీ సాధన ఆచరిస్తూ మనం సేవా తత్పరతా భావాన్ని మనలో ఏర్పరచుకున్నట్లయితే సద్గురువర్యులు మన యొక్క సేవకు ఆకర్షితులై మన దగ్గర చేరతారు. అంచేత స్వామిని, సద్గురువర్యుల్ని మనం ఆకర్షించాలి అన్నట్లయితే మన సేవ ద్వారా ఆయన్ను మన దగ్గర రప్పించుకునే అవకాశం మనకు కలుగుతుంది. కాబట్టి అటువంటి అవకాశాన్ని, కాలాన్ని మన ఇసుకపల్లి, నాగులాపల్లి ఉప్పరగూడెం సభ్యులు, చంద్రంపాలెం, మళ్ళీ కొంపల్లి హైదరాబాద్ సభ్యులు, ఈ విధంగా వారు అటువంటి ఒక చక్కని సేవా తత్పరత మార్గాన్ని ఎన్నుకొని వారు ఆశ్రమం సంబంధించినటువంటి అనేక కార్యక్రమాల్లో శ్రమదానం, త్యాగదానం, శ్రమతో కూడినటువంటి అనేక కార్యక్రమాల్లో వారు సేవ అందిస్తూ ఆ యొక్క సేవ యొక్క స్వరూపాన్ని వారు సద్గురువర్యులను కూడా ఆకర్షింపజేసుకుని వారిని మన గ్రామాలకు తీసుకురాగలిగేటువంటి మహోన్నతమైనటువంటి ఆశయం ప్రతి సంవత్సరం వారు చేయడం ద్వారా సద్గురువర్యులు మన గ్రామాలకు రాగలుగుతున్నారు. మరి అటువంటి సేవా కార్యక్రమం ఎంతో పురాతనమైనటువంటిది. సప్తమ పీఠాధిపతి వారి కాలంలో వారు సేవ చేసుకోవడం జరిగింది. అదేవిధంగా అష్టమ పీఠాధిపతి వారి కాలంలో, అదేవిధంగా ప్రస్తుతం నా పీఠాధిపత్యంలో కూడా. అందుచేత సేవకు పీఠాధిపతులు ఆకర్షితులై ప్రతి సంవత్సరం అప్పటి నుండి ఇప్పటి వరకు రాగలుగుతున్నారన్నట్లయితే దీనికి ఒక ప్రత్యేక నిదర్శన మనం చేస్తున్నటువంటి సేవ. అంచేత సేవకు సద్గురువర్యులు ఆకర్షితులు కాబట్టి మనకు ఆ మహాప్రసాదాన్ని ఆశీస్సు రూపంలో మన గ్రామాలకు ప్రసాదింప చేస్తున్నటువంటి ఆ యొక్క గొప్ప అవకాశాన్ని మనము, మన పిల్లలు, మన సంతతి కూడా మనం సద్వినియోగపరుచుకుంటూ ఉండాలి. ఆ విధంగానే మనకి సద్గురువర్యులు ఇక్కడ ఉమరాలిషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ద్వారా అక్షరజ్యోతి కార్యక్రమాలు కూడా నిర్వహింపజేసి మనం చదువుకున్నాం. అక్షరజ్యోతిలో నిరక్షరాస్యులైనటువంటి వయోజనులు అందరూ కూడా అక్షరాస్యులయ్యారు. మన సభ్యులందరూ కూడా వారి పిల్లలను కూడా ఎంతో చక్కగా చదివించారు. ఆ చదువుకున్నటువంటి పిల్లలు ఈ రోజుల్లో ఎయిర్పోర్టుల్లోనూ, ఆర్మీలోనూ, పోలీస్ వ్యవస్థలోనూ అనేక చోట్ల ఉద్యోగాలు చేసుకుంటూ వారు ఆయా ప్రాంతాల్లో ఉండేటువంటి వారు ఆయా విభాగాల్లో సేవలు అందిస్తున్నారు. అంచేత సేవ అనేటువంటి భావంతో వారు ఉండడం చేత వారికి అక్షరజ్ఞానం కలిగించి వారికి ఉద్యోగాల్లో ప్రవేశపెట్టి సద్గురువర్యుల ఆశీస్సుని వారికి కలిగించి వారి యొక్క జీవన విధానంలో ఒక గొప్ప ఆధ్యాత్మిక శక్తిని ప్రసాదింపచేశారు. మరి మనం ఆ నాటి కాలంలో ఆ యొక్క పీఠాధిపతిని సేవ చేసుకోవడం ద్వారా, ఆశ్రమానికి పీఠాధిపతికి సేవ చేసుకోవడం ద్వారా ఈనాటి వరకు ఆ సేవా విభాగంగా మనం ప్రయాణం సాగిస్తున్నాం. కనుక సేవ అనేటువంటి ఆస్తి మనం పొంది ఉన్నాం కనుక ఆ ఆస్తి నిరంతరం మన పిల్లలు, మనం కూడా పొందుతూ సద్గురువర్యులను ఆయా కాలాల్లో వచ్చేటువంటి పీఠాధిపతుల్ని మనం మన గ్రామాలకు తీసుకువచ్చేటువంటి ఆ ప్రక్రియ మనం కొనసాగించగలిగినట్లయితే మనకి ఎప్పుడూ కూడా ఆ సద్గురువర్యుల యొక్క కృపా కటాక్ష వీక్షణాలు మనపై ప్రసాదింపబడుతూ ఉంటాయి. కనుక ఆ విధమైనటువంటి గొప్ప అవకాశం, సేవా తత్పరతా భావాన్ని, ఆధ్యాత్మిక తాత్విక జ్ఞానాన్ని సద్గురువర్యులు ప్రసాదించినటువంటి త్రయీ సాధనను మనం ఆచరిస్తూ మన అందరిలో కూడా
ఆ యొక్క సద్గురువర్యుల యొక్క ఆశీస్సులు మనం అందరం పొంది తరించాలి అనేటువంటి ఒక ఆధ్యాత్మిక భావనతో జీవితం యొక్క అర్థాన్ని పరమార్థంగా మార్చుకొని పరిణామ రూపంలో ఈ మనలో ఉన్న ఈశ్వరత్వాన్ని ధరించి ఆ భగవత్ కృపకు పాత్రులు కాబడుతూ మనకి చిన్నారి ఇందాక చెప్పినటువంటి విషయంలో ప్రతి ఒక్కరూ 3 మొక్కలు నాటాలి అని చెప్పి ఎంతో చక్కని సందేశాన్ని ఆ చిన్నారి యశ్వంత్ ఎంతో చక్కగా విశ్లేషిస్తూ చెప్పాడు. గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవ అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపమైనటువంటి 3 మొక్కలు ప్రతి ఒక్కరూ నాటండి అని చెప్పినటువంటి సద్గురువర్యుల యొక్క సందేశాన్ని ఆ యొక్క చిన్నారి ఎంతో చక్కగా విశ్లేషిస్తూ చెప్పినటువంటి విషయాన్ని మనం అందరం కూడా పాటిద్దాం. మరి పర్యావరణం ఎంతో పరిరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంది. మన ఉచ్ఛ్వాస నిశ్వాసాల రూపంలో ప్రాణవాయువును ఆ మొక్కల నుండి పొందుతున్నాం కనుక ప్రతి ఒక్కరూ కూడా 3 ఆక్సిజన్ సిలిండర్ లాంటి మొక్కలను మన ఇంట్లో మన చెంతన మన పరిసరాల్లో మనం ఏర్పరచుకున్నట్లయితే మన పర్యావరణాన్ని పరిరక్షించుకోవాల్సిన బాధ్యతలో మనం కూడా భాగస్వాములు అయినట్లయితే మన గ్రామం అంతా కూడా ఒక ఉద్యానవనం కింద మారుతుంది. ఒక చక్కని ఆరోగ్యకరమైనటువంటి వాతావరణం మన గ్రామంలో సృష్టించుకోవచ్చు. కాబట్టి మొక్కలను మనం ప్రేమించాలి. మొక్కలు మనకి ప్రాణవాయువునిచ్చి మన జీవితానికి చక్కని ఆరోగ్యాన్ని మనం ప్రసాదిస్తాయి. కనుక మనం ఈ యొక్క విషయాన్ని దృష్టిలో పెట్టుకొని మనం భగవంతుడిని మొక్కల్లో దర్శించగలిగినట్లయితే అది గొప్ప ఆధ్యాత్మికత అని చెప్పబడుతుంది. అంచేత మనం చేసే ప్రతి మంచి పని కూడా ఆధ్యాత్మికత అని చెప్పబడుతుంది. అటువంటి ఆధ్యాత్మిక భావన ఏర్పరచుకుని ప్రతి ఒక్కరూ కూడా మనం కాలుష్యాన్ని, గాలి కాలుష్యాన్ని, నీటి కాలుష్యాన్ని, పర్యావరణాన్ని పరిరక్షించుకోవడంలో మనం ప్రతి ఒక్కరం కూడా 3 మొక్కలు ప్రతి కుటుంబ సభ్యుడు 3 మొక్కలు నాటి అది భగవత్ స్వరూపంగా భావించి మనం ఆ ఫల పుష్పాలను ఆ మొక్కల నుండి స్వీకరించి అది భగవత్ ప్రసాదంగా మనం ఆ యొక్క పదార్థాన్ని స్వీకరించగలిగినట్లయితే భగవంతుని యొక్క కృపా కటాక్ష వీక్షణాలు ఒక చక్కని ఆరోగ్య వాతావరణం మనలో ఏర్పరచుకుని భగవత్ కృపకు పాత్రులు కావాల్సిందిగా నా యొక్క మనవి. సర్వే జనా సుఖినో భవంతు. స్వామి వారి యొక్క మహోత్కృష్టమైనటువంటి ఆశీస్సుని ఉపన్యాస రూపంలో మనకు తెలియజేశారు. ఈ ఆశ్రమాన్ని ఎంతో అందంగా తీర్చిదిద్దడంలో కప్బోర్డు, చైరు ఇవన్నీ కూడా తయారు చేయించినటువంటి శ్రీ సన్నిబోయిన వెంకటరావు గారు, శ్రీమతి వెంకయ్యమ్మ గారు ముందుకు రండమ్మా. అదేవిధంగా వారిని స్వామి సాల్వతో సత్కరిస్తారు. ఈ ఆశ్రమాన్ని కప్బోర్డు తయారు చేయించి చైర్ అంతా కూడా అరేంజ్ చేసినటువంటి శ్రీ సన్నిబోయిన వెంకటరావు గారు, శ్రీమతి వెంకయ్యమ్మ దంపతులని స్వామి సాల్వతో సత్కరించవలసిందిగా విజ్ఞప్తి. అదేవిధంగా గ్రామం తరపున స్వామివారిని శ్రీ జక్కి వెంకటరెడ్డి, జక్కి శ్రీనివాసరావు, జక్కి సోమరాజు గారు స్వామిని సాల్వతో సత్కరించవలసిందిగా మనవి. హారతి జయ జయ హారతి శ్రీ గురుదేవా హారతి జయ జయ హారతి గై కొనుము స్వామి హారతి జయ జయ హారతి నీరాజనములుని పేరు పేరున గూర్చి నీరాజనములుని పేరు పేరున గూర్చి ఆరాధించుచు భక్తి నర్పించు కర్పూర హారతి జయ జయ హారతి శ్రీ గురుదేవా హారతి జయ జయ హారతి గై కొనుము స్వామి హారతి జయ జయ హారతి పరమ భక్తులు జ్ఞాన
हारति जय जय हारति श्री गुरुदेवा हारति जय जय हारति गैकोनुमु स्वामी हारति जय जय हारति परतत्त्वते जमुना वरमुलु माकिच्चे परतत्त्वते जमुना वरमुलु माकिच्चे अरयुमु मरानीशा सद्गुरु नरसी नटुलनिदिगो अरयु हुस्सेन शा सद्गुरु नरसी नटुलनिदिगो अरयु मोहियुद्दीन बादुषा सद्गुरु नरसी नटुलनिदिगो हारति जय जय हारति श्री गुरुदेवा हारति जय